ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆశలన్నీ 16వ ఆర్థిక సంఘంపైనే పెట్టుకుంది. ప్రత్యేకంగా అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఇక విభజన, అప్పులు, రాజధాని లేకపోవడం, సేవారంగం దూరం కావడం, ఉపాధి అంతంత మాత్రం కావడం, రెవెన్యూ లోటు, తుపానులు, విపత్తులు ఏపీ నష్టపరుస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పనగారియా అధ్యక్షతన ఆర్థిక సంఘం ఏపీకి వచ్చింది. 2026 జనవరి నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయి. ఏపీకి కేంద్ర నిధులు, ప్రత్యేక గ్రాంట్లు రావాలంటే ఆర్థిక సంఘం సిఫార్సులే ముఖ్యం. ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రివర్గ సహచరులు, అధికారులతో ఆర్థిక సంఘం సమావేశం కానుంది. ఏపీ ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై సీఎం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడనున్నారు. ఇక విజయవాడ పర్యటన తర్వాత ఆర్థిక సంఘ ప్రతినిధులు మర్నాడు తిరుపతి వెళ్లనున్నారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక వర్గ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి నుంచి వినతులు స్వీకరించి అన్నిటినీ సమీకరించి కేంద్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయనున్నారు. ఇక కేంద్రానికి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు ఎంత వాటా నిధులు పంపిణీ చేయాలో ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. దీంతో పాటు ఏ రాష్ట్రానికి ఎంత శాతం నిధులు ఇవ్వాలో పేర్కొంటుంది. ఇక కేంద్రానికి వచ్చే మొత్తం నిధుల్లో 42% రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. 15వ ఆర్థిక సంఘం 41% చాలని సూచించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు 4.047% వాటా నిధులు ఇవ్వాలని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘంతో పోలిస్తే చాలా తగ్గింది. ఇక రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటా శాతాన్ని పెంచేలా ఆర్థిక సంఘం సిఫార్సులు చేసే ఆస్కారం ఉంది. కేంద్రం తన పన్నుల్లో వాటాలను ఇటీవల ఒక సందర్భంలో విడుదల చేసింది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు 7,000 కోట్లు వస్తే యూపీకి 31,000 కోట్లు దక్కాయి. బీహార్కు 17,403 కోట్లు అందగా 15వ ఆర్థిక సంఘం ఏపీకి 4.047%, యూపీకి 17.939% నిధులు ఇవ్వాలని సిఫార్సు చేసింది. కేంద్ర నిధులు ఎక్కువ సాధించాలంటే ఆర్థిక సంఘం సిఫార్సులు కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో, వడ్డీల భారంలో కూరుకుపోయింది. రాష్ట్ర విభజన వల్ల ఏడాది పాటు రెవెన్యూ లోటు గ్రాంట్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా 2 ఆర్థిక సంఘాలు రెవెన్యూ లోటు గ్రాంట్లను సిఫార్సు చేశాయి. ప్రస్తుత 16వ ఆర్థిక సంఘంలోనూ రెవెన్యూ లోటు భర్తీ చేసేలా ప్రత్యేక గ్రాంట్ దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 275 కింద ఆర్థిక సంఘానికి ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేసే అధికారం ఉంటుంది. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేయాలని పొందే ఆస్కారం కూడా ఉంది. ఇక అలాగే విపత్తుల నిర్వహణ కోసం ప్రత్యేక గ్రాంట్ ఆశిస్తున్నారు.